పెళ్ళికి వెళ్ళాం కానీ అక్కడ అసలు నా స్టోరీ పెళ్ళి అయ్యాకే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ పెళ్ళి అటెండ్ అయ్యాక ఈవెంట్ కంప్లీట్ చేసుకొని బయటకైతే స్టార్ట్ అయినా. అందరికీ కొంచెం టైట్నెస్, కొంచెం హంగర్, బట్ ఎక్కడైనా ఒక మంచి ఛాయ్ తాగితే మూడ్ సెట్ అయిపోతుంది కదా. మేమే వస్తారు మనే, అరే అందరు వస్తారు కానీ మనమే వస్తారు, అందరు వస్తారు. సో హైదరాబాద్లో ఫేమస్ ప్యారడైజ్కి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఒక ఛాయ్ ఆర్డర్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ హైదరాబాద్ వెదర్కి మా ప్లాన్స్ నచ్చినట్లేవు. ఛాయ్ ఆర్డర్ చేసిన కొద్దిసేపటికే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్లో అయ్యో కొంచెం సేపట్లో తగ్గిపోతుంది అనుకున్నాం, కానీ ఆ కొంచెం సేపు ఇంకా కొంచెం సేపు అయింది. బయట రెయిన్ ఫుల్గా పడుతుంది, మేము లోపల ఛాయ్తో టైం పాస్ చేస్తున్నాం. అప్పుడు అనిపించింది మనం ఛాయ్ కోసం వచ్చామా లేక వర్షం నుంచి షెల్టర్ కోసం వచ్చామా. కానీ హానెస్ట్లీ ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్సే కదా మెమరీస్గా మిగిలిపోతాయి. సో ఫ్రెండ్స్తో కలిసి ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వడం, తర్వాత సడన్గా ఛాయ్ ప్లాన్, దానికి బోనస్గా హైదరాబాద్ రెయిన్. ఫైనల్లీ రెయిన్ కొంచెం తగ్గాక మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాం. ఈవెంట్ కంప్లీట్ అయింది, కానీ ఒక నార్మల్ ఛాయ్ ప్లాన్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీగా మారిపోయింది. అండ్ దట్స్ ద పార్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్. ప్లాన్ చేసిన మూమెంట్స్ కన్నా ప్లాన్ చేయకుండా జరిగిన మూమెంట్సే ఎక్కువ గుర్తుండిపోతాయి. సో పెళ్ళయింది, ఛాయ్ అయింది, రెయిన్ కూడా అయింది, కానీ ఓవరాల్ డే సక్సెస్ఫుల్ అయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ నాని గారు.